అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదని, దానివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్షకు తెగించారన్నారు. ఇక పోలీసులు, అధికారులు అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. సమ్మక్క జాతరలకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని తనను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, ఆ ఫ్రస్ట్రేషన్ లో నోరు జారినట్లు తెలిపారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనారిటీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిందో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో, ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లైజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అన్ని ఏర్పాట్లు ఏర్పరిచి దీన్ని మళ్ళీ ఒక శాశ్వతంగా, అంటే ఒక సంప్రదాయంగా కొన్ని ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఇది ఎప్పటికీ ఉండాలని కోరుతూ మేము మా కుటుంబం ఎక్కడున్న అందరూ వాడుగా వచ్చేటట్టు, మళ్ళా వేరే హైదరాబాద్లో కానీ మాకు కుటుంబం దగ్గర అందరినీ కూడా ఇన్వైట్ జరిగింది. మళ్ళీ భక్తులకు కావాల్సిన సేవలు ఏదైనా, తాగునీరు నుంచి మొదలు పెడితే శానిటేషన్ కానీ, స్నానాలకు కానీ అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఈసారి. సో దీనికి అనేది ఏమున్నదంటే, మనది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్, పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం 50 ఏళ్ల పైనుంచి పహానీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 71, అంటే పహానీలు, పాస్బుక్లు అది ఉంది, అన్ని రాజకీయ ఉద్దేశంతోనే కొంత ఇబ్బంది పెట్టని చెప్పేసి అట్లా చేసిండొచ్చా కౌశిక్ రెడ్డి, మీ అభిప్రాయం ప్రకారం? రాజకీయ ఉద్దేశం కాదు. యాక్చువల్లీ మాకు ఎమ్మెల్యేని ఏదైనా చేయగలుగుతా, కోర్టు అయితే ఏదైతే ఎవరన్నా ఇంటికి వెళ్ళి నేను టేక్ ఓవర్ చేస్తా. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు, వచ్చి మీరు తీసుకుంటే ఊకుంటారా? అడుగుతున్నా మిమ్మల్ని. మీ ఇంట్లో ఒక 500 పెట్టి పూజ చేసుకుంటున్నారు మీరు, నేను ఎమ్మెల్యే వచ్చి అది నేను చెప్తున్నా. దిస్ ఇస్ క్లారిటీ. దర్శనము ఆ రోజు నిజమైన భక్తుంటే ముగ్గురు సారలమ్మ దేవత మీద దర్శనం చేసుకోవాలి. సారలమ్మ దేవత 28 నైట్ వచ్చేసిండ్రు. నీకు సమ్మక్క దేవత ఇంకా మా ప్రొసెషన్ అవుతుంది. ఇవాళ ఎంత బాధాకరం ఏంటంటే, నిన్న ఇంకా 2 గంటలు ఎక్కువ ప్రొసెషన్ కావాలి. నిన్న ప్రతి ఒక్కరు నీళ్లు దేవతలకు పోస్తుంటారు, మొక్కుతుంటారు. ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల
జల్దీ చేయాల్సి వచ్చింది. అంటే నేను ఇవన్నీ ఫ్యాక్ట్. ఇప్పుడు ప్రైవేట్ అట్లా మీకు కావాలనుకోండి, మీ ఆయన ఏం చేయాలంటే ఇంకో పెట్టుకోవచ్చు. ఎవరు ఆపుతారు? ఈ జాతర అనేది రెండు కుటుంబాల మధ్య వివాదమా, లేకపోతే ఎందుకోసం ప్రతి ఏటా ఈ వివాదం కొనసాగుతుంది జాతర రాగానే? తర్వాత ఇంకా ఏం ఆన్సర్ ఇస్తాను? ఇప్పుడు మీ ల్యాండ్ ఉంటే నేను వచ్చి ఇంట్లో కొడితే నువ్వు వివాదం అంటారా? మాది 48 ఏళ్ళ ప్రాబ్లం లేదు. పొలిటికల్ ఎమ్మెల్యే కాగానే వస్తుంది ప్రాబ్లం. చివరి అంటే ఈ సందర్భంగా మీరు కౌశిక్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిసారి కూడా డిస్టర్బెన్స్ చేసుకుని భక్తులు ఇబ్బంది పెడుతున్నారు. అతనికి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా? ఫస్ట్ వీణవంక సుధాకర్ రెడ్డి మన్వడని చెప్పొద్దు. మీ తాత పేరు చెప్పాలి ఫస్ట్. మీ తాత పేరు రఘుపతి రెడ్డి గారు, ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి. మా పేరు చెప్పొద్దు. మా పేరు ఖరాబ్ అవుతుంది, డిఫమేషన్ అవుతాం. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫమేషన్ చేస్తా. ఐదర్ కేసీఆర్ గారనే చెప్పాలి ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు, అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండా. అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ ఇక్కడ మేం పెట్టినాం. 2009లో లైవ్ ఇచ్చినాం. ఇక్కడ నుంచి ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధూమ్ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది ప్రపంచమంతా. తెలంగాణ ఉద్యమంలో అసైదుల ఆరతి, కాళ్ళ గజ్జల గమ్మతి అని మనమందరం తిరుగుతుంటే అక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఈయనే. ఇటువంటి వారు రావటం వల్ల ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఖతమవుతుంది. సో ఏం లేదు, ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు 2 లక్షల నిన్ను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదని, దానివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్షకు తెగించారన్నారు. పోలీసులు, అధికారులు అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకుని తనను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, ఆ ఫ్రస్ట్రేషన్ లో నోరు జారినట్లు తెలిపారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. బిడ్డ నిన్ను అసలే ఇష్టపెట్టాం, నువ్వు రాసి పెట్టుకో. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి 3 ఆఫీసర్లకు చెప్తున్నా, ఇవాళ బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. తేకిస్తాం, ఏడున్నా తేకిస్తా, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిపిఐ కావచ్చు, ఏసీపీఐ కావచ్చు, సిఐ కావచ్చు, తేకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తా. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, గ్యారంటీగా అప్పుడు తేకిస్తా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా, స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా, అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ, ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనారిటీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు, కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే
వాళ్ళని నేను పర్సనల్ గా అప్లై చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. పడి కౌశిక్ రెడ్డి వీణవంకలో చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి వెలువడినటువంటి లేఖ, ఇమీడియట్ గా పడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ తాను క్షమాపణలు కోరుతా ఉన్నానంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సీఎం ప్రోత్బలంతోనే నాపై, నా కుటుంబంపై రాజకీయమైనటువంటి కక్షకు తెగబడ్డారని, పోలీసులు అధికారులు అంటే తనకెంతో గౌరవం ఉందని, కానీ కొందరు సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్నటువంటి క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారన్నందుకే ఆవేశనకు లోనవ్వాల్సి వచ్చింది అంటూ కూడా పడి కౌశిక్ రెడ్డి ఒక ప్రకటనతో పాటు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒత్తిడితో తెలియకుండా నోరు జారానని, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్నటువంటి మాటలు కాదు, నా మాటలతో ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా బహిరంగ క్షమాపణలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరినీ వేడుకుంటా ఉన్నానంటూ కూడా తను క్షమాపణ కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిన్న వీణవంకలో సమ్మక్క జాతరకు వెళ్తూ పోలీసులు తనని అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి లోన్ చేశారని, అందుకే ఈ మతపరమైనటువంటి కార్డు యూజ్ చేయాల్సి వచ్చింది, అందుకే అంత ఫ్రస్ట్రేషన్ లో నోరు జారాను కాబట్టి నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. ఎవరైనా మనోభావాలు దెబ్బలు తింటే నన్ను క్షమించండి, మరోసారి రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటానంటూ కూడా పడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పడి కౌశిక్ రెడ్డి ఏ సందర్భంలో కూడా క్షమాపణలు చెప్పి ముందుగానే ఈ ఇష్యూ ఇక్కడతో ఆపేయండి అనడం ఇది మొదటిసారిలా కనపడుతోంది. గతంలో అనేక వివాదాలు ఉన్నప్పటికీ తను సై అంటే సై అని ముందుకు వెళ్లాడే తప్ప ఈ రోజు ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి ఈ లెటర్ వెలువడి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్ చర్యలకు సిద్ధమవుతామంటూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి ప్రకటన పైన ఒక రకమైనటువంటి భయానికి క్రియేట్ అయ్యి ఇమీడియట్ గా తను మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో పోలీసులు చెప్తున్న విధంగానే తను నోరు జారానే తప్ప ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి స్టేట్మెంట్ కాదని, ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నేను క్షమాపణలు కోరుతా ఉన్నాను అంటూ కూడా ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పోలీసులు పడి కౌశిక్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి వీడియో గాని ప్రకటనపై ఇప్పటితో సాటిస్ఫై అయ్యి ఈ ఇష్యూతో వదిలేస్తారా, లేదా తను పోలీసులను దూషించాడు కాబట్టి మతపరమైనటువంటి ఘర్షణలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి ఖచ్చితంగా లీగల్ చర్యలు ముందుకు వెళ్తాము అనేది మాత్రం పోలీసులు ఈ ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో తర్వాత పోలీస్ శాఖ ఏ నిర్ణయం తీసుకోబోతోంది అనే దానిపై మరి కాసేపులో క్లారిటీ రానుంది అంశం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.